భగవంతుణ్ణి పిలిచేటప్పుడు మొట్టమొదటి పిలుపు ఏమని పిలవాలి అంటే హే పరబ్రహ్మం, హే పరబ్రహ్మన్, హే బ్రహ్మన్ అని పిలవాలి. అలా పిలవలేదు లీలాశకుడు. ఆయన అన్నాడు హే గోపాలక, గోపాలుడా అని పిలిచాడు. గోపాలుడా అని పిలిస్తే కృష్ణుడు పొంగిపోవాలండి. గోపాలుడా అంటే నిజానికి ఆవుల్ని కాసేవాడా అని దాని అర్థం కాదు. గో అంటే శబ్దం, వాక్కు, వాక్కులను కాసేవాడా అని ఒక అర్థం. అసలు నేను మాట్లాడాలంటే మాటకి వెనక భావన ఉంటే కదా నేను మాట్లాడడం. మీరు ఒక్క విషయం మీద ఎన్నింటిని చెప్పగలిగితే అంత భావజాలం మీకున్నట్టు. మీరు ఎంత తక్కువ చేసి మిగిలినవి చెప్పలేకపోతే అంత భావజాలం తగ్గినట్టు. కాబట్టి ఇప్పుడు హే గోపాలక ఈశ్వర, నిన్ను నమ్మి, నీ మీద ఉన్న సారస్వతం మీద నమ్మి నేను నిన్ను పిలుస్తున్నాను. హే గోపాలక కాదు, నువ్వు ఆవులు కాసేవాడివి అని నేను పిలుస్తున్నాను. ఆవులు కాసేవాడా అని పిలిస్తే అదేమిటయా, నన్ను కృష్ణ అని పిలవచ్చు కదా, శ్రీకృష్ణ కర్ణామృతం అని పెట్టావు కదా. పోనీ హే బ్రహ్మన్ అనకపోతే హే కృష్ణ అనొచ్చు కదా, నిర్తిశయ ఆనంద స్వరూపుడా అనొచ్చు కదా. నన్ను అలా అనను, గోపాలక అంటాను. ఎందుకని? ఒక్కటే కారణం, కరుణాజల నిధే, నువ్వు కరుణ అనేటటువంటి అమృతమునకు నిధి అయిన వాడివి. తాపమును పోగొట్టేటటువంటి చల్లతనాన్ని ఇవ్వడంలో అటువంటి కారుణ్యాంబు నిధివి. కాబట్టి ఈశ్వర హే గోపాలక, నీవు అవతారాన్ని స్వీకరించినప్పుడు, కృష్ణావతారంగా వచ్చినప్పుడు అన్ని అవతారాలు ఎలా వచ్చాయో అలా కేవలం ప్రాకృత మనుష్యుడిగా నువ్వు రాలేదు. సాక్షాత్ నారాయణుడిగా కనపడ్డావు కారాగృహంలో. కానీ ఎవరితో కలిసి తిరగడానికి ఒప్పుకున్నావు? నువ్వే తలుచుకుంటే ఉత్తర క్షణంలో కంస సంహారం చేయలేవా? అర్ధరాత్రి పుట్టినవాడివి, అంతమందిని ఏమార్చిన వాడివి, కారాగారపు తలుపులు తెరుచుకునేటట్టు చేసిన వాడివి, యమునా నది యొక్క కెరటములు ప్రవాహము నీ తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి ఇబ్బంది పెట్టకుండా నియంత్రించగలిగిన వాడివి. సంకల్ప మాత్రం చేత నువ్వు కంస సంహారం చెయ్యలేవా? చెయ్యకుండా నువ్వు ప్రయత్నపూర్వకంగా యమున దాటి నందవ్రజానికి వెళ్ళి అక్కడ పెరిగావు. ఎందుకు నందవ్రజంలో పెరగాలి అంటే, నందవ్రజంలో గోపాల బాలురు ఉన్నారు. గోపాల బాలురు ఏం చేస్తారు? వాళ్ళకు ఒక లక్షణం ఉంది. ఏమిటా లక్షణం? వాళ్ళకి అరమరికలు తెలియనటువంటి మనస్సు ఉన్నవాళ్ళు. గోపాల బాలురు ఒక్కడే అనుభవించారా నీ యొక్క సౌలభ్యాన్ని? ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి ఆవుల నుంచి రేగినటువంటి ధూళి నీ ఒళ్ళంతా పడింది. సరిపోయిందా? కావాలని సారథ్యం చేశావు. సారథ్యం చేస్తుంటే యుద్ధ భూమిలో గుర్రాల డెక్కల మించి రేగిన మట్టి నీ ఒళ్ళంతా పడింది. హైరింఖాముఖ ధూళి దూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతో యువిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్టయని నా శస్త్రాహుతించాల నొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు. ఎంత ధూళి నీ ఒంటి మీద పడిందో, ఎన్ని ఆవులకు పాలు తీశావో, ఎంతమంది నిన్ను కట్టేద్దామని చూశారో, ఎంతమంది నిన్ను పిలిచి కృష్ణ ఇదో ఈ వెన్న తిను అన్నారో, ఇన్ని మాటలు పడ్డావు, ఇంతమందితో కలిసి తిరిగావు. పోతన గారైతే పొంగిపోయి అన్నారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ జన్మయును లేక వెలయనొక్కడికి పశుల కాపరి ఇంట జన్మ కలిగే, ఏ కర్మయును లేక వెలయనొక్కడికి నీ జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు తావనెరిగే, ఏ తపములనైన ఎలమి పండని పంట వలవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవముల యందు అందముంది. అసలు జన్మలేనివాడు పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు.
అసలు కర్మ చెయ్యడం అన్నది లేనివాడు జాతకర్మ చేసుకున్నాడు. తల్లి తండ్రి అంటే తెలియనివాడు, తాను లోకమునకు తల్లి తండ్రి అయిన వాడు ప్రాకృతమైన ఒక గోపకాంత స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలు తాగాడు. పెరగడం తరగడం అన్నది తెలియనివాడు తల్లి ఒళ్ళో పెరగడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎంత చదువుకున్నవాడైనా పరబ్రహ్మం ఇలా ఉంటుందని చెప్పడం చేతకాక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మేమింక పరమేశ్వరుడు గురించి చెప్పలేమని శృతి అంతటిది చేతులెత్తి ఎక్కడ నమస్కరించిందో, అటువంటి చదువుల చేత చెప్పడానికి వీలు లేనటువంటి స్వరూపమైనటువంటి భగవంతుడు ఆ గోపకాంతల యొక్క మధ్యలో చక్కగా రోజు రోజుకి పెరిగి పెద్దవాడయ్యాడు. ఆవులు దూడలు మధ్య తిరిగాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పట్టనటువంటి అదృష్టం ఆ రోజున గోపాల బాలుడికి పట్టింది. పొంగిపోయారంతే మహానుభావులు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిం తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ చిక్కంబులు పువ్వులాకుల్ కంచంబులుగా భుజించరతటన్ గోపార్భకుల్ భూవరా. వాళ్ళు తినేటప్పుడు కూడా వాళ్ళకి ఆకలేసింది, కృష్ణ మనం అన్నం తిందామా అని వాళ్ళు అడగరు. ఒరే మీకు ఆకలేస్తోందేమో అన్నం తిందాం రా అనాలి కృష్ణుడు. ఇది వాళ్ళ ప్రేమ. ఇంత ప్రేమ ఉంది కాబట్టి అక్కడ పుట్టాడు. ఈశ్వరుడికి కావలసింది పూనిక ఎక్కడుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. పూనిక ఎక్కడుందో ప్రార్థన అక్కడ ఫలిస్తుంది. అందుకని హే గోపాలక అంటూ మొదలుపెట్టాడు. ఇది ఆయన అంతరంగం. ఇది లీలాశుకుని యొక్క అనుభవం. అంతటి మహాత్ముడు గోపాల బాలులతో కలిసి తిరిగితే ఒరే మీకు ఆకలేస్తేందేమో అన్నం తినండ్రా అని ఆయన చెప్పాలి. అంతేకాని కృష్ణ నాకు ఆకలేస్తోందో అన్నం తిందామా అని వాళ్ళు అడిగినట్టు భాగవతంలో ఎక్కడా లేదు. ఆయనే అంటాడు, ఎండం రగ్గితి రకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రావీరమందం బచ్చి కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే. తాను తినేటప్పుడు ఈశ్వరుడు ఎప్పుడూ కూడా తన గురించి మాట్లాడ్డావు. శం ద్విపదే శం చతుష్పదే. ఆవులు గడ్డి తింటాయి. ఆవులు అదిగో సరోవరంలో నీళ్లు తాగుతాయి. ఒరే ఎండం రగ్గితిరి, చాలా ఎండలో డసిపోయారు. అకటం పడితిరి, ఎంత ఆకలేస్తోందో మీకు. రెండో బలకులార చల్దికుడువన్, ఏం తిందా ఉంటున్నాడు. పచనం చేసి పట్టుకొచ్చిన అన్నం కాదు, ఆయనకి తెలుసు గోపాల బారులు తెచ్చినటువంటిది చద్దన్నం అని. ఆవులు అక్కడ తింటే మనం కూడా తినడానికి సంతోషం. అవి తినడానికి లేక అంబా నరుస్తుంటే మనం తినలేము. కాబట్టి రండి, అక్కడ గడ్డి ఆవులు తింటాయి, ఇక్కడ మనం అన్నం తిందామన్నాడు. వాళ్ళకి కావలసింది ఒక్కటే. అందుకని కృష్ణుడు వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. భగవంతుడికి కావలసినది మీ యొక్క పూనిక. పూనిక లేని పాండిత్యము ఎందుకు పనికిరాదు. కీర్తి తెచ్చుకోవడానికి, బిరుదులు తెచ్చుకోవడానికి పనికొస్తుందేమో తప్ప ఈశ్వరుణ్ణి తెచ్చుకోవడానికి పాండిత్యము పనికిరాదు. ఎప్పుడు పనికిరాదు? పూనిక లేనప్పుడు. పూనిక ఉంది, పాండిత్యం లేదు. ఈశ్వరుడు వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. అందరూ కూర్చున్నారు. ఎలా కూర్చుంటారు? రండి పంక్తి వేసి కూర్చుందాం అన్నారు వాళ్ళు. కృష్ణ నువ్వు మధ్యలో నించో, మేం చుట్టూ కూర్చుంటామంటారు. ఎందుకు చుట్టూ కూర్చోవడం అంటే ఎవరు చూసినా కృష్ణుడు కనపడాలి. వాళ్ళకి అన్నం తినడం కాదు కావలసింది, కృష్ణుణ్ణి చూస్తూ అన్నం తినాలి. అందుకు అక్కడికి వెళ్ళాడు. అన్నం తినడం కోసం, అన్నం తినేవాడి కోసం ఈశ్వరుడు లొంగడు. ఈశ్వరుడి కోసం, అన్నం తినేవాడి కోసం ఈశ్వరుడు చూస్తాడు. అన్నం తింటూ ఈశ్వరుడు చూసేవాడు ఎవడో వాడు యజ్ఞం చేసినవాడు. అన్నం కోసం, అన్నం తినేవాడి కోసం ఈశ్వరుడు ఎందుకండి? ఆయనకి వాళ్ళ మధ్య ఈశ్వరుడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా నించున్నారు? జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. తామర పువ్వు మధ్యలో దుద్దు ఉంటుంది, చుట్టూ రేకులు ఉంటాయి. రేకులు ఏ రేకు చూసినా దుద్దు కనపడుతుంది. అలా దుద్దులా కృష్ణుడు నించున్నాడు. చుట్టూ గోపాల బాలుడు నించున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు? గోపాల బాలుడే తప్ప ఆయన పరబ్రహ్మమని మీరు అనగలరా? చతుర్ముఖ బ్రహ్మగారు అనలేకపోయాడు. ఎలా నించున్నాడు? నించున్నప్పుడు అంటే గోపాల బాలుడిగా నించున్నాడు తప్ప ఒరే నేను పరబ్రహ్మాన్నిరా, నేను అలా నిలబడకూడదురా, నేను త్రిభంగిగా నించుంటాను, మీరు తింటే సాక్షిగా చూస్తాను తప్ప నేను అలా తినకూడదురా అని ఆయన అనలేదు. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును ఎత్రదండంబును జారిరా నీకడా చంక నిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేతను నిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తా నెనయను నిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శీశవంబు మెరసి చల్ది కుడిచే అన్నారు పోతన గారు. ఆ నిలబడ్డంలో మీద ఉన్న బట్ట తీసి నడుము కట్టుకున్నాడు. తాను మోగించే పిల్లన గ్రోవి తీసి దాంట్లో పెట్టాడు.
ఇప్పుడు ఎడంచేతి చంకలో ఓ కొమ్ము బూర ఊతాడు, ఆవులన్నీ వస్తాయి. ఆవుల్ని గోలే వేత్రదండం ఉంటుంది, దాన్ని కూడా చంకలో పెట్టాడు. రెండు ఇలా పెట్టాడు. ఇప్పుడు ఇలా అన్నాడు అనుకోండి, కింద పడిపోతాయి. అందుకని ఈ చెయ్యి ఇలా అనకూడదు, ఇక ఇలాగే ఉంచాలి. ఇప్పుడు ఇలాగే ఉంచి అమ్మ పెట్టినటువంటి పెరుగు ముద్ద ఉంది చద్దన్నం, తను తెచ్చుకున్నది చద్దన్నమే. గోపాల బాలుడిగా బతికాడు ఆయన, పరబ్రహ్మం అయ్యుండి పెరుగు ముద్ద తీసి ఈ చేతిలో పెట్టుకున్నాడు. వీళ్ళందరికీ ఇష్టం ఏమిటంటే ఏది వాళ్ళ దగ్గర ఉన్న పదార్థములలోకెల్లా రుచికరమైనదో దాన్ని కృష్ణుడికి పెట్టి వాళ్ళు తింటారు. బాగా రుచికరంగా ఉంది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెచ్చుకున్నది ఒకటి మామూలు ఆవకాయ, ఒకటి కారపకాయ, ఒకటి మాగాయ, ఒకటి నువ్వుల పిండి ఆవకాయ, ఏవో రకరకాలు పెట్టారు ఇంట్లో. తెచ్చుకున్న ఆవకాయ చాలా రుచిగా ఉందని గుర్తు ఏమిటంటే వాడు ముందు వేలుతో నాకి చూస్తాడు ఆ గోపాల బాలుడు. కృష్ణ కృష్ణ, ఇవాళ మాకు వేసిన ఊరగాయల్లో నూలు పిండి ఆవకాయ చాలా బాగుంది, నువ్వు ముక్క తిననిస్తాడు. పిల్లలు ఇంకోళ్ళకి పెట్టకుండా తింటారు. గోపాల బాలురు కృష్ణుడికి పెట్టి తింటారు. ఇప్పుడు కృష్ణుడికి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు? ఇన్ని ఊరగాయలు ఎక్కడెట్టుకుంటాడు? అందుని వేళ్ల మధ్యలో ఇరికిస్తాడు. ఇవన్నీ ఇలా పట్టుకుని ఊరగాయలన్నీ పెట్టుకుని వాళ్ళ మధ్యలో నించుని నగము నెరపి నవ్వుతూ, ఒరే నీ నువ్వుల పిండి ఆవకాయ బాగుంది రాని, ఇలా నాకి తింటుంటాడు. తింటుంటే వెనకవాడు అంటాడు, కృష్ణ కృష్ణ నా మాగా ఎలా ఉంది అంటాడు. అంటే ఇటు తిరుగుతాడు. వాళ్ళకి అలా తిరుగుతూ ఉండాలి కృష్ణుడు. తిరుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ నిలబడి తినాలి. నిలబడి తినకూడదు, మాట్లాడుతూ తినకూడదు, ఎడం చేతిలో పెట్టుకోకూడదు, అలా నంచుకోకూడదు, ఇంకోళ్ళ ఉచ్చిష్టం తాను తినకూడదు. ఇందులో ఏ నియమం పాటించాడు? తాను గోపాల బాలుడిగా ఉన్నాడు, గోపాల బాలులతో మమేకమయ్యాడు. మమేకమై ఊరగాయలు నంచుకుని తిన్నాడు. తింటే వీళ్ళకి ఇంత గొప్ప స్థితిలో ఉన్నామని వీళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే కృష్ణుడికి మనం పెట్టి తింటున్నాం. తెల్లబోయిన వాళ్ళు ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఆయన యాగభోక్త. హవిస్సు తీసుకొచ్చి ఓం శ్రీకృష్ణాయ స్వాహ అంటూ మీరు హవ్యవాహనుడికి ఇస్తే ఆ హవిస్సును పుచ్చుకునేటటువంటి స్వామి ఇవాళ సద్దన్నం తింటున్నాడు. దేవతలందరూ ఆకాశంలో నిలబడి తెల్లబోయి చూస్తున్నారు. ఒక్క కృష్ణావతారంలో జరిగినటువంటి ఈ ఘట్టం తప్ప ఇటువంటి ఘట్టం మొత్తం వాంగ్మయంలో ఇంకో చోట లేదు. ఇప్పుడు ఇలా తింటుంటే దేవతలందరూ నిలబడి ఆహా ఆహా అంటున్నారు. ఏమిట్రా చప్పుడని చతుర్ముఖ బ్రహ్మగారు బయటికి వచ్చారు సత్యలోకం నుంచి. అయ్యా సాక్షాత్ పరబ్రహ్మం ఎంగిలి అన్నం తింటోందన్నారు. వాడు పరబ్రహ్మం ఏమిట్రా? గోపాల బాలుడురా అన్నారు. మీరు గుర్తుపట్టారా? చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, ఆయన నాభికమలంలోంచి పుట్టినవాడు, వేదములను నిరంతరం 4 తలలతో పారాయణ చేసినవాడు, వేదముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మాన్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యం పొందాడు. అంత గోపాల బాలుడిగా నిలబడ్డాడు. వాడు పరబ్రహ్మం ఏమిట్రా అన్నాడు. అన్నన్నా తప్పండి, ఆయన పరబ్రహ్మం అండి అన్నారు వాళ్ళు. నేను చూపిస్తాను, కాదని నమ్ముతారా అన్నాడు. ఆయన బ్రహ్మగారు వాదన ఎందుకు, మీ ఇష్టం అన్నారు. చూడండి వాడు పరబ్రహ్మం కాదని నిరూపించేస్తాను. అన్నం తింటున్నాడుగా, ఆవుల్ని దూడల్ని దచ్చేశాడు. వాళ్ళు అన్నారు, అయ్యో కృష్ణ ఆవులు కనపట్టలేదన్నారు. మీకు ఎందుకురా, మీరు తింటుండండి నేను తీసుకొస్తాను అని ఆ చేతిలో పెట్టుకున్న పెరుగు ముద్దతోటే అలా నడిచి వెళ్ళాడు. ఏమిటి అక్కడికి వెళ్ళా ఆవులని ఏమీ తెలియని వాడిలా బ్రహ్మగారు దాచేశారని తెలుసు. కృష్ణుడు అటు వెళ్ళగానే ఇటు గోపాల బాలుడిని దాచేశాడు. తిరిగి వచ్చాడు. అటు ఆవులు దూడలేవు, ఇటు గోపాల బాలుడు లేరు, ఒక్క కృష్ణుడే ఉన్నాడు. అయ్య వెర్రి కొడక, నా నాభికమలంలో పుట్టిన వాడివి నాకే మాయ ప్రయోగిస్తున్నావు, ఫోన్లే దెబ్బలాడ్డం ఎందుకు, నేనేమిటో నీకు చూపిస్తాను, పరబ్రహ్మం అంటే ఏమిటో చూపిస్తానన్నాడు. అంతే. కరములు పదములున్ శిరంబుల్ లవలగ్నంబుల్ ముఖములున్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దంతాదులున్ దండనంబర సగ్వేడు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దాల్చే విభుడా వత్సార్భకాకారముల్ అన్నారు పోతన గారు. కాళ్ళు చేతులు పుట్టుమచ్చలు చెవులు గోపాల బాలురు, ఆవులు దూడలు కర్రలు చిక్కాలు పాత్రలు మూతలు అన్నం అన్నీ తానైపోయాడు. కృష్ణుడే ఆవులు, కృష్ణుడే దూడలు, కృష్ణుడే పిల్లలు, కృష్ణుడే చిక్కాలు, కృష్ణుడే కర్రలు. సాయంకాలం అయింది, దూడల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కదా, మరి ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడద్దా? ఏ తల్లులకే బాలరు ఏ తెరగున తిరిగి ప్రీతి కలిగింతురు మున్నా తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసే నవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించి అలాగే ఉన్నాడు. ఏడాది అయిపోయింది.
ఆయనకి ఒక రోజు మనకి ఏడాది. దేవతలు వచ్చి అన్నారు, నీ మొహం దాచావు, అక్కడే ఉన్నారు చూడు గోపాల బాలురు ఆవులు దూడలన్నారు. ఇప్పుడు బయటికి వచ్చి అక్కడ చూశాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు బ్రహ్మగారు అయోమయంలో పడ్డాడు. అదేమిటి, నీ తెచ్చిన గోపాల బాలురు ఆవులు దూడలు ఇక్కడ ఉన్నాయి, ఇవే అక్కడ ఉన్నాయి, మరి అదేమిటి, సృష్టి నేను కదా చెయ్యాలి, మళ్ళీ అవెవరు సృష్టి చేసేశారు అంటే, బ్రహ్మ నేను ఒక్కడే సృష్టింపంగా, బ్రహ్మ నేను సృష్టింపక వేరొక బ్రహ్మ ముందు ఈ కదంబము సృష్టింపబడే. ఓ ఒక్కట బ్రహ్మమవ్వది చూడగా, బ్రహ్మ నేను అనుకున్నది బ్రహ్మం కాదన్నాను, బ్రహ్మం ఏదో నేను తెలుసుకున్నాను, నేను కూడా దాని నాభికమలంలోంచి పుట్టాను. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు 4 తలకాయలు పట్టుకుని ఎవరి దగ్గరికి. ఆనాడు పెరుగు ముద్ద పట్టుకుని వెతుక్కుంటున్నవాడు ఎలా ఉన్నాడో అలాగే కనబడ్డాడు. ఇప్పుడు ఆ గోపాల బాలుణ్ణి స్తోత్రం చేశాడు, విశ్వరూపంతో ఉన్న కృష్ణుణ్ణి కాదు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మేనువాని కమనీయ మృదులన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబుల వాని సికిపించవేష్టిత శరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠము వాని నలిన కోమల చరణములవాని కరుణ కడలుగొనిన కడగంటి వాని గోపాల బాలు భంగి బరగువాని నగు మొగంబువాని నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని కింద పడ్డాడు. చేతిలో ఎడం చేతిలో వెన్నముద్ద పట్టుకున్నవాడా, నెమలిక పెట్టుకున్నవాడా, అమ్మ చేయించిన ఏనుగుదంతపు కుండలాలు పెట్టుకున్నవాడా, నువ్వు పరబ్రహ్మం కాదన్నానయా నాకు అర్థమైందని 4 తలకాయలు మట్టిలో పడేటట్టుగా దొల్లాడు. దొల్లి అన్నాడు, ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీ ఎందే నిక్షేపించు ఈ వ్రేలంద్ ఒక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి కృష్ణ, అహంకారానికి పనికొచ్చింది. గోపాల బాలురిగా వీళ్ళ మధ్యలో కలిసి ఉన్నావు, నాకు తీసేసేయ బ్రహ్మ పదవద్దు. అహోభాగ్యం నందకోప ప్రసౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు మూలంలో వ్యాసుడు. నాకొద్ది బ్రహ్మ పదవి. నేను ఏం కోరుతున్నానో తెలుసా కృష్ణ, ఒక్క వరమి. నీతో కలిసి తిని నీతో కలిసి ఆడుకుని గోపాల బాలురుగా ఉండి నువ్వు గోపాల బాలుడు అని నమ్మి నీతో తిరుగుతున్న ఈ గోపాల బాలులలో ఎవరో ఒక పిల్లవాడు యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళిని తీసిన 4 కిరీటాల మీద తలల మీద చల్లుకునే అదృష్టం నాకి బ్రహ్మ పదవి తీసేయాలి. ఎన్నడునైన యోగులకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గృద్దుచు నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. ఎంతో తపస్సు చేసి హిమాలయాలకెళ్ళి యోగులైన వాళ్ళకి నీ పాదార విందములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతి దొరకట్లేదు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలుబందను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గునే అంటాడు క్రూరుడు. ఏ పరమాత్మ యొక్క నఖకాంతి కూడా దర్శనమవదో అటువంటి వాణ్ణి కౌగిలించుకుంటున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, మీద పడుతున్నారు, ఆయనకి ఎంగిలి పెడుతున్నారు, ఆయన ఎంగిలి తింటున్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. వీళ్ళది అదృష్టం అంటే ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మ పదవి తీసవతల పారై కృష్ణ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళలో గోపాల బాలుడిగా ఆయన ఒదిగిపోయినందుకు గుండెలు బాదుకున్నవాడు, 4 తలకాయలు బాదుకున్నవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఇంద్రుడు ఏడిచాడు, బ్రహ్మగారు ఏడ్చాడు, అలా నేను అవలేకపోయానని. ఇప్పుడు హే గోపాలక, హే కృపాజలనిధే, ఎంత కృప తండ్రి నీకు. గోపాల బాలులతో అంత కలిసిపోయావా, ఆవు దూడలతో అంత కలిసిపోయావా, అర్జునుడి కోసమని సారథ్యం చేశావా, గొల్లపిల్లవాడు అనిపించుకున్నావా, పశువుల యొక్క బంధనములు విప్పేటటువంటి వాడివి, పశువులకు బంధనాలు కట్టావా, ఆవు దూడల్ని కాపు కాశావా, ఎంత సౌలభ్యంతో ఉన్న అవతారమయ్యా. కాబట్టి హే గోపాలక, హే కృపా జలనిధే. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, నేను హే గోపాలక అంటే గోపాల బాలుడు అని అర్థం చెప్పి నేను ఇది చెప్పలేదనుకోండి, ఈ పూనిక కల్పించడంలో నేను కనీసం ఈ పాటి కృతకృత్యుణ్ణి కాగలనా? ప్రవచనం చేసేవాడు రాటపాతినట్టు చెప్పాలని శాస్త్రం చెప్పడానికి కారణం అది. అంటే వేదాంతంలో ప్రవచనం చేసేటప్పుడు ఏది చెప్తున్నాడో అదే చెప్పాలని ఎప్పుడూ ఆశించకూడదు. పూనిక కల్పించే ప్రయత్నం ప్రవచనం చేసేవాడికి తాను నమ్మాలి, లోకానికి ఆ నమ్మకం కలగడానికి మాట్లాడాలి తప్ప అది
కేవలం తను పొగిడించుకోవడం కోసమని మాట్లాడవలసిన అవసరం ప్రవచనం చేసేవాడికి ఉండదు. కాబట్టి హే గోపాలక, హే కృపాజలనిధే, అటువంటి వాడివి హే సింధు కన్యాపతే, నువ్వు ఎంత చిన్న పిల్లవాడిగా, ఎంత గోపాల బాలుడిగా, ఎంత బ్రహ్మచారిగా ఉన్నట్టు కనపడినా నువ్వు ఎప్పుడూ ఈశ్వరా లక్ష్మీపతివే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.